ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 4,18,727 మంది పురుషులు, 4,07,208 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యర్థనలను స్వీకరిస్తామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, మరణించిన లేదా అర్హత లేని ఓటర్ల పేర్ల తొలగింపుకు ఫారం 7, పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల సవరణలు లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అన్ని అభ్యంతరాలు దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈరోజు ముసాయిదా ఓటర్ జాబితా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ను ప్రచురించడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులందరితో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేసి వారికి ఈ ముసాయిదా జాబితాకు సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీని కూడా మనం అందజేయడం జరిగింది. అట్లాగే ఫోటో లేని ఈ ఓటర్ జాబితాను వారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలు చూసినట్టయితే 8,22,972 మంది ఓటర్లు ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నారు. అందులో మేల్ పురుషులు 4,15,727 మంది, అట్లాగే ఫీమేల్ స్త్రీలు 4,07,208 మంది ఉండగా థర్డ్ జెండర్ వాళ్ళు 37 మంది ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం సంపాదించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 30వ తారీఖు వరకు మనకు క్లెయిమ్లో అభ్యంతరాల దశ ఉంటుంది. ఈ దశలో మనం వివిధ ప్రజల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభ్యంతరాల పరిష్కారం వారికి నోటీసును అందజేయడం ద్వారాను, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేయడం ద్వారాను జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా మనకు ఫైనల్ జాబితాలో వారి ఓటు పదిలంగా ఉండేందుకు తగిన క్లెయిమ్స్ లేదా జాబితాను వారు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా తుది ఓటర్ల జాబితా అనేది అక్టోబర్ 3వ తారీఖు నాడు ప్రచురించడం జరుగుతుంది. మరి ఫారం 6 ద్వారా కొత్తగా ఎవరైతే ఓటరు నమోదు చేసుకోవాలో వారు ఈ ఫామ్ 6 ద్వారాను, అట్లాగే ఫామ్ 7 ద్వారా ఈ జాబితాలో లేనివారు, మరణించిన వారు, అట్లాగే ఈ స్థానం నుంచి వెళ్ళిపోయి శాశ్వతంగా ఇక్కడ నివాసం లేని వారి పేర్లను తొలగించడానికి ఫామ్ 7 అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫామ్ 8 పేరు కానీ, చిరునామా కానీ, ఫోటో కానీ, అడ్రస్ లేదా వయస్సు సరిదిద్దుకోవడం లేదా పూర్తిగా వేరే చోటికి మార్పు చెందడం, ఇవన్నీ కూడా అంటే షిఫ్టింగ్ చేసుకోవడానికి ఫామ్ 8ను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రతి ముసాయిదా ఓటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు జాబితాను పరిశీలించి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్గా నమోదయ్యే అవకాశం కల్పించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా సహకరించాల్సిందిగా మనవి చేయడమైనది. ముఖ్యంగా ఇప్పటికే మనం ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా మనం దాదాపుగా 85,800 మందిని అన్కలెక్టబుల్ ఓటర్స్గా ఎన్యుమరేషన్ పత్రాల ద్వారా గుర్తించడం జరిగింది. ఇందులో దాదాపు డెత్ కేసెస్ 22,684 ఉండగా పర్మనెంట్లీ షిఫ్టెడ్ అంటే శాశ్వతంగా ఈ ప్రాంతం నుంచి తరలి వలస వెళ్ళిన వారు దాదాపుగా 30,087 మంది, ఆల్రెడీ ఎన్రోల్డ్ వేరే నియోజకవర్గంలో, రాష్ట్రంలో వేరే జిల్లాలో లేదా వేరే నియోజకవర్గంలో ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు దాదాపుగా 9,445 మంది ఉండగా యాబ్సెంటీ ఓటర్స్ 23,160 మంది ఉన్నారు. అట్లాగే 454 మంది అదర్స్ కేటగిరీ కింద చూపించడమైంది. ఈ విధంగా చూసినట్టయితే మన జిల్లాలో దాదాపుగా 9.44% అన్కలెక్టబుల్ జాబితాలో చేరడం జరిగింది. వీరందరికీ కూడా నోటీసు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ను మరి ఫైనల్ జాబితాలో చేర్చే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓలు అందరూ పనిచేస్తారు. ముఖ్యంగా మన మార్కాపురం
జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 1,90,539 ఓటర్లు, అట్లాగే మార్కాపురం నియోజకవర్గంలో 1,94,212 మంది ఓటర్లు, గిద్దలూరు నియోజకవర్గానికి చూసినట్టయితే 2,22,557 ఓటర్లు, అట్లాగే కనిగిరి నియోజకవర్గంలో 2,15,664 ఓటర్లు. మొత్తం మీద జిల్లాలో 8,22,972 ఓటర్లు ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నారు. మరి ఇందులో ఏవైనా ఇంకా డిలిషన్స్ కానీ లేదా అభ్యంతరాలు కానీ ఉన్నట్టయితే ప్రజలు ఒకసారి పరిశీలించి మరి ఈ ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8ను కానీ వారు అందిస్తే దాని ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాలోని సర్వీస్ ఓటర్ల వివరాలు చూసినట్టయితే దాదాపుగా 5,572 మంది మన జాబితాలో ఉన్నారు. మరి ఈ నోటీసుల దశ అభ్యంతరాల పరిష్కారం అనేది 28/9/2026 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్ 3వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ షెడ్యూల్ని గమనించుకొని తప్పనిసరిగా అర్హత కలిగి ఉంటే మటుకు వారందరూ కూడా ఈ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి బిఎల్ఓలు అందరూ కూడా అర్హులైన ప్రతి ఓటర్ను మరి తుది జాబితాలో ప్రచురించడానికి వారు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారించి వారందరినీ కూడా ఈ తుది జాబితాలో చేర్చడానికి వారు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఏ ఒక్క ఓటరు అంటే అనర్హత ఉన్న ఓటరు ఏ ఒక్క ఓటరు కూడా తుది ఓటరు జాబితాలో స్థానం ఉండదు. అట్లాగే అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఈ తుది జాబితాలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓల దగ్గర నుంచి ఎన్నికల అధికారులందరూ కూడా పనిచేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.